వెస్ట్ బెంగాల్ టీఎంసీ నేత షాజహాన్ షేక్ అతని అనుచరుల చేతిలో లైంగిక వేధింపులు చిత్రహింసలకు గురైన మహిళలకు మద్దతుగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు బీజేపీ మహిళా మోర్చా ఆందోళనకు దిగింది. అతనిపై చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలంటూ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి డిమాండ్ చేశారు. సందేశ్ ఖాళీ ప్రాంతంలో షాజహాన్ షేక్ అన్యాయాలు లైంగిక వేధింపులకు పాల్పడమే కాకుండా స్థానిక గిరిజనుల భూముల్ని లాక్కున్నారంటూ ఆరోపించారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మహిళల ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా మహిళలకు న్యాయం జరగడం లేదంటూ మండిపడ్డారు. సీఎం మమతా బెనర్జీ ఇప్పటి వరకు ఈ అంశంపై మాట్లాడకపోవడం దారుణమంటూ శిల్పారెడ్డి ఫైర్ అయ్యారు. గత వారం రోజులుగా మీరందరూ టీవీలలో చూస్తూనే ఉన్నారు. మహిళలపై జరుగుతున్న సందేశ్ ఖాళీ అనే ప్రాంతంలో మహిళలపై ఎట్లా జరుగుతున్నాయి అత్యాచారాలను వాళ్ళు బయటకు వచ్చి ప్రతి ఒక్కరు వాళ్ళ ఉద్దంతాలు చెప్తున్నారు. కానీ ఇంతవరకు బెంగాల్ ప్రభుత్వంలో మహిళా సీఎం అయ్యుండి ఒక మహిళ అయ్యుండి తోటి మహిళల ప్రాబ్లం ఏందో తెలుసుకోని ముఖ్యమంత్రి అక్కడ ఉంటే ఏంది లేకపోతే ఏంది. అట్లాంటి మహిళ గద్దె దిగాలని మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము దేశవ్యాప్తంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే అక్కడ షేక్ షాజహాన్ అనే ఒక ముస్లిం వ్యక్తి హిందూ మహిళలు ఎస్పెషల్గా అతను టార్గెట్ చేసేది హిందూ మహిళలు. అందులో కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అందులో అందంగా ఉన్న వాళ్ళని మాత్రమే ఆయన ఎంచుకొని తర్వాత వాళ్ళని అత్యాచారాల మీద అత్యాచారాలు వారి అనుచరులు టీఎంసీ పార్టీ ఆఫీస్లోనే చేయడము ఇంతకంటే దారుణమైన సంఘటన మీరు ఏమైనా చూసుంటారా అని నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. ఇది కొత్త ఏం కాదు. వెస్ట్ బెంగాల్లో